పరమేశ్వర, ఈ త్రిపురాసుర సంహార విజయ సమయాన నాదు మనలు ఏమిటది దేవేంద్ర? నారాయణ నారాయణ, జగదీశ్వరుడు మీకు తెలియనిదేమన్నది? నీ దయ వల్ల ఇప్పటికీ ఈ గండం గడిచింది. కానీ మళ్ళీ ఏ అసురుడో తలెత్తుతాడు, తపస్సులు చేస్తారు, మీరు వరాలు గుమ్మరిస్తారు. వాడు అజేయ బల సంపన్నుడై విశ్వాన్ని గజగజలాడిస్తాడు. ముఖ్యంగా దేవేంద్రుణ్ణి ముప్పతిప్పలు పెడతాడు. పాపం దివిజ నాయకుని బ్రతుకు దినదినగండంగా ఉన్నది. అవును ప్రభు, తరతరాలుగా సాగుతున్న ఈ దేవదానవ సంఘర్షణను శాశ్వతంగా అంతం చేసి విశ్వంలో సుస్థిర శాంతిని నెలకొల్పమని అర్థిస్తున్నాం. అమరాధిప, నీ ఆందోళన మాకు అర్థమైంది. ఈ విశాల విశ్వభ్రమణానికి మూలమైన ఆధార చక్రానికి అధిపతులు ప్రకృతి పురుషులైన కామేశ్వరి కామేశ్వరు. జగతికి మహోదయమైన విలయమైన వారి సంయోగ వియోగాల వల్లనే సంభవిస్తాయి. కనుక పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నంతకాలం ప్రపంచానికి ఏ అనర్థము లేదు, రాదు. శ్రీహరి చెప్పింది సత్యం. నిరంతర శక్తి సంయుతులమై దుష్ట శక్తులను అరికడతాం. విశ్వానికి ఏ ఉపద్రవం రాకుండా కాపాడుతామని అభయమిస్తున్నాం. ఏం దేవేంద్ర, నీ భయం తీరినట్టేనా? నారాయణ నారాయణ, భయాల వల్ల భయాలు తీరినా అసుర జాతి సమూలంగా నాశనమైతే గాని సురపతికి నిద్ర పట్టదు. ఏం దేవేంద్ర? అవునవును, త్రిపురాసురులు అంతమైన వారి వారసులు మూషికాసుర గజాసురులు ఉండనే ఉన్నారు. వారు ఏ క్షణంలో ఏ ముప్పు తెస్తారు అని. ఎవరు? మూషికాసుర గజాసురుల మంత్రతంత్ర సాంబరి విద్యాధన నిరంతర నిరంతర సంగ్రామ శైలీ వినోద అపూర్వర సముపార్జిత అఖండ దోత్తండ బల మానస సామ్రాజ్యాధినేత శ్రీ 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 మూషికాసురేంద్ర. విఘ్నాసుర, సందేహాసుర, అమేయ బల సంపన్నుడు అభిమానధనుడు మా మిత్రుడు గజాసురుడు ఇంకనూ రాలేదేంటి? మిత్రుడు గజాసురులకు స్వాగతం, సుస్వాగతం. మిత్రమా, ఇంతవరకు నీవు రాలేదనే ఎంతో ఆరాటపడుతున్నావు. అసుర కులానికే ఉపద్రవం వాటిల్లిన ఇలాంటి తరుణంలో కూడా ఇంత సాగు చేయుట తగునా? జరిగిన ఘోరం విన్నావుగా? విన్నాము, విచారించినాం. చేయవలసినది చింతించడం కాదు, ఈ చెడుకంతటికి కారణభూతులైన వారిని అంతమొందించడం. అది మనకు సాధ్యమవుతుందా? నీ భుజబలము నా బుద్ధి బలము జోడించిన సాధ్యము కానిదేమున్నది. మనమిరువురము ఏకమై ఈ దేవతాలోకమును సమూలముగా నాశనము చేయవలే. నారాయణ నారాయణ, కయ్యాల జడదారికి 1006 వందనాలు. సతహా జయోస్తు నారద, అంతటా జయోస్తు. అలా గజాసురుల వారు కూడా ఎంచేశారు అంటే ఇది త్రిపురాసురుల ఆత్మశాంతికై జరుగుతున్న సంతాప సభ కాదు కదా? కాదు, బృందారక బృంద వినాశనానికై జరుగుతున్న సంగ్రామ సన్నాహ సభ. ఓహో, కైలాసంలో కూడా ఇటువంటి సభే జరిగింది. ఎటుల కైలాసంలోనూ సభ జరిగినట. ఆ కోలాహలము, ఆ విజయోల్లాసము, ఆ నృత్యగానములు, వేడుకలు. నారద, వందనలు చాలించి విషయమునకు. ఆ సభలో ఏమి జరిగినది? ఏమున్నది? హరిహరుల సహకారంతో దేవతలందరూ రాక్షస జాతిని సత్వరంగా సమూలంగా నిర్మూలన చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందే దేవతలను మేమంతం చేయబోతున్నాం. ఏం గజాసుర? అవునవును నారాయణ, ఇదే విధంగా ఇంతకు ముందు ఎందరో రాక్షస వీరులు ప్రగల్భములు పలికినారు, ఫలితములు సాధించలేకపోయారు. పాపం కారణం ఏమిటి? అదే మాకు పట్టుకున్న సందేహము. విన్నవిస్తాను వినండి. ఆ దేవతలు మీకన్నా బలవంతులా? కాదు. సంగ్రామ చతుర్లా? కానే కాదు. మరి మంత్రతంత్ర విద్యాధికులా? కాదు కాదు కాదు. కానీ వారు శీలవంతులు, ధర్మపరాయణులు. అందువల్లనే వారిని విజయలక్ష్మి వరిస్తున్నారు. ఎటుల మా మనోవిభ్రమణకారిణి మాయా విలాసంతో దేవతలందరినీ శీలభ్రష్టులుగా, ధర్మచిత్తులుగా చేస్తాం. అలా చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం?
శక్తితో శివుడు కలిసి ఉన్నంత వరకు దేవతలకు అపజయం లేదని రాదని శ్రీహరి నొక్కి వక్కాణించాడే మరి. అటులైన మా శక్తిని ఉపయోగించి ఆ శివుణ్ణి వేరు చేస్తాం. నారాయణ, ఆదిశక్తి అవతారమైన అంబిక హన్నుతో ఉండగా నీ శక్తులు పనికొస్తాయా? శక్తియుక్తులు కాకున్నా భక్తితో సాధించదాం. మిత్రమా, ఆ పరమేశ్వరుని పార్వతి నుండి వేరు చేసే భారం నాది. ఆ అమరులను ఆటారించి స్వర్గాన్ని జయించి లోకంలో అల్లకల్లోలు సృష్టించే బాధ్యత నాది.
ఏమిటి వేషం? ఇక్కడ ఎందుకున్నాను? ఇంతసేపు నేనేం చేశాను? ప్రియంవద, అర్చన చేసే చేతులతో అగ్రయం చేశాం. భక్తిలో తన్మయత్వం పొందవలసిన దానవు రక్తితో శృంగార ప్రవేశమైనావు. ఎట్లున్నది మా మనోవిభ్రమణకారిణి విలాసము? ఎట్లా స్వామి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రమ మీ మంత్రాలు మాయలు ప్రయోగించడానికి మీ ఇల్లానే దొరికిందా? ఇంత గెలిచి రచ్చ గెలవాలను కదా, అందుకే ముందుగా నీపై ప్రయోగించినాము. విజయం సాధించి విరోధించినాము. ఎటులా మంచి ఘనకార్యమే చేశారు. నిత్యం నిర్విఘ్నంగా సాగే దేవీ పూజకు అంతరాయం కలిగించారు. పతిదేవులము మేముండగా వేరొకరిని పూజించుట ఎందులకే భామిని? ఎందుక నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నా నాథని సర్వదా రక్షించమని ఆ సర్వమంగళ శార్వాణిని పూజిస్తున్నాను. ఎటులా కదలని ఆ రాజబొమ్మ మమ్మల్ని కాపాడుతుందా? మంత్ర మహిమాన్వితులమైన మాకులేని శక్తి కాపాడుతుందా? అపచారం స్వామి, అపచారం. ఆదిశక్తి అపరాజిత అయిన ఆ రాజరాజేశ్వరి దేవిని నమ్ముకుంటే తప్పక మనల్ని కాపాడుతుంది. ఈ సత్యం ఒకనాడు మీకే బోధపడుతుంది. ఆ తల్లిని మించిన శక్తి మరెవరికీ లేదు. ఈ 14 కోణాల్లోనూ మా శక్తికి తిరుగులేదు, మా శక్తికి ఎదురులేదు. ఈ సత్యాన్ని మేము ప్రపంచానికి నిరూపిస్తాం. దేవతలందరినీ శిలభస్సులు చేసి నిర్వీర్యులను కావించి మేమే విశ్వవిజేతమని ప్రకటిస్తాం. ఏ శక్తి మా తోటి వస్తుందో చూస్తాం. నేనే ఏకమయ్యేటట్టు బయలుదేరుతున్నాం. నీ ఆరాటం మాకు అర్థమైంది దేవి. సుందర నందనాన్ని చంద్రవందన చేసి కల్పవృక్షాన్ని నీకు కానుగ్గా ఇమ్మంటావా? ఐరావతాన్ని ఆటబొమ్మగా తెమ్మంటావా? అష్టదిక్పాలకులను అప్సరోభాన్నులను బంధించి తెచ్చి వారి చేత నీకు ఊడిగం చేయించమంటావా? ఎటులా దైవదత్తములైన శక్తిని దుర్వినియోగం చేయకండి. అకారణంగా దేవతలతో వైరం పెంచుకోకండి. ఇది అకారణ వైరం కాదు, అనాదిగా దేవతలు మాకు చేస్తున్న అన్యాయాలకు ప్రతీక. స్వామి, నా మాట వినండి. వారించి మా ఆగ్రహానికి గురికావు. వైలో విధ్వంసమే పట్టణ కర్తవ్యం. ఆవేశంలో నా పతి అన్న మాటలు ఆగ్రహించక సర్వదా వారిని కాపాడు తల్లి, కాపాడు.